విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. పేర్లో అక్షరాలు మారిస్తే అదృష్టం వరిస్తుందా? చాలామందికి డౌట్. సో, కొంతమంది నమ్ముతూ ఉంటారు, చేయించుకుంటూ ఉంటారు మార్పులు, చేర్పులు. మరి పేర్లో అక్షరాలు మన కులవృత్తి గానీ, భాగ్యాన్ని గానీ ప్రభావితం చేస్తాయి. ఎంతవరకు మనకు అదృష్టం వస్తుంది అక్షరాల్ని మార్చడం ద్వారా? ఎప్పుడు మార్చాలి? ఎలా మార్చాలి? ఇలాంటి విషయాలన్నీ గూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాం. అసలు పేరంటే ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? పేరు అనేది మన వ్యక్తిత్వం, మన భాగ్యం, మనకే ప్రతిబింబం. మనల్ని పిలిస్తే మనమే కదా పలుకుతాం. అంటే ఒక శబ్దాల శక్తి, విద్యుత్ లాంటిదనమాట ఇది. జ్యోతిష్ శాస్త్రంలో ఏంటంటే పేరు గానీ, మరియు సంఖ్యలు, న్యూమరాలజీకి సంబంధం ఉంటుంది. పేరు మార్పు వలన జరిగేటువంటి మానసిక మార్పులు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అక్షరాల మార్పు వల్ల అనేక రకాల లాభాలుంటాయి. అదృష్టం తెచ్చే అవకాశాలు పెరుగుతాయి. బిజినెస్ పరంగా, పని పరంగా మంచి ఫలితాలుంటాయి. సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం, ధైర్యం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. మరి పేరులో మార్పు చేయడం ఎలా నిర్ణయించాలి? న్యూమరాలజీ ప్రకారం జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. జాతకంలో ఉన్నటువంటి దోషాలు, లేఖనాలు అన్నీ చూసిన తర్వాత తప్పులు చూస్తూ నిర్ణయం తీసుకోవాలి. పేరులో ముఖ్య అక్షరాలు, ప్రధాన అక్షరం ముఖ్యమైనది. పేరులో అంకెల సరైనటువంటి కలయిక కోసం న్యూమరాలజీ పద్ధతులు ఉపయోగించాలి. అయితే పేరులో మార్పు చేయడానికి ఒక శుభ సమయాన్ని చూసుకోవాలి. శుభ ముహూర్తం ముఖ్యం. ఉత్తమమైనటువంటి ముహూర్తాలు గురు, శుక్ర, అష్టమి, పంచమి. చంద్రుడి ప్రభావం తగ్గినప్పుడు కొత్త ప్రారంభాలు అవి మనం చేయకూడదు. పూర్ణిమ, అమావాస్య సమయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పేరులో మార్పు చేయడం ఏంటి అసలు? పూర్తిగా పేరు మార్చడమా, లేదా చిన్న అక్షరాన్ని జోడించి చిన్న మార్పులు చేయడమా? పేరుని పొడిగించడమా, కుదించడమా? అక్షరాల్ని ఒకరి దగ్గరికి మార్చడమా? కొత్త అక్షరాలు జోడించేటప్పుడు మనకి ఇంకా వేరే అనేక అక్షరాల ప్రాధాన్యత ఉంటుంది. వాటిని మనం పరిగణలోకి తీసుకొని మార్చాల్సి ఉంటుంది. పలికినప్పుడు చూస్తే అక్కడ ప్రొనౌన్సియేషన్ మారకూడదు. కానీ రాసేటప్పుడు అక్షరాలు పెరగొచ్చు, మారొచ్చు. సో, ఈ రకంగా దీన్నే మనం ప్రోనాలజీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనము మార్పులు చేస్తాం. అలాగే దీంట్లో కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు ఉంటాయి, సంకల్పాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి. పేరు మార్పు తర్వాత పూజా విధానము, అలాగే మంచి శుభకార్యాలు, హోమాలు, ఇలాంటి జాగ్రత్తలు, ధ్యానము, సంకల్పం ద్వారా పేరు మార్చుకొని మానసికంగా దాన్ని స్వీకరించాలి. మంత్రోచ్చారణ, జపం ద్వారా నూతన పేరు యొక్క శక్తిని పెంపొందించుకోవచ్చు. పేరులో అక్షరాలు మార్చే కొన్ని సాధారణ పద్ధతులు ఏంటంటే అక్షరాలను జోడించడం లేదా తీసేయడం, సాంప్రదాయంగా మంచి అక్షరాలు ఉపయోగించడం, సా, ష, రా, మా వంటివి. రెండు అక్షరాలు కలిపి మంచి శబ్దాన్ని సృష్టించడం, న్యూమరాలజీ ప్రకారం మంచి సంఖ్యలో పేరుని మార్చుకోవడం. పేరులో అక్షరాలు మార్చడం వల్ల ఏంటంటే నిజంగా అదృష్టం వరిస్తుంది, శుభం వస్తుంది. కానీ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం బట్టి ధైర్యంగా సంకల్పంలో మార్పు రావడం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. ఒక వైబ్రేషన్ని మీరు క్రియేట్ చేసుకుంటారు. ఆ వైబ్రేషన్ వల్ల మీలో అనేక రకాల మార్పుల్ని తీసుకొస్తుంది. కాబట్టి సరైనటువంటి వ్యక్తిని కలిసి మీరు న్యూమరాలజిస్ట్ని, జ్యోతిష్యుల్ని కలిసి కాంబినేషన్లో మీకు సూట్ అయ్యేటువంటి పేరుని మార్చుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు పొందొచ్చు. నమస్తే.